మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, లేకపోతే అధినాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, అసలు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బేసేదే తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని ఆనాడు స్థాపించిన దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం నెగ్గక ముందు వరకు, ఎలక్షన్ ముందు వరకు కూడా ఆయన ప్రతి చోట చెప్పడం జరిగింది, నా పార్టీ ప్రశ్నించడానికే అని. సరే అని ఆ మాట విని ప్రజలందరూ ఓటేయడం జరిగింది. ఓటో లేకపోతే ఏంటన్నది మనందరికీ తెలుసు. ఓటేయడం జరిగింది. ఓటేసిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఓటో ఏంటో మనందరికీ తెలుసు అన్నారు, అది మాకు తెలవట్లేదు ఏంటో మీరు చెప్తారా? ఓటో ఏంటో అంటే మీ ఉద్దేశం ఏంటి? ఓటు అనేది ప్రజలు ఓటు వేసేది అనుకుంటే ఇలాగా లక్షల మీద, వేల మీద ఎక్కువ వాళ్ళకి డిపాజిట్ రావడం అనేది అది అసలు ఎవరు నమ్మసౌక్యంగా లేదండి. అసలు ప్రజలు నమ్మసౌక్యంగా లేదు. మీ ఉద్దేశం ఏంటి? అసలు అది ప్రజలు ఓటేస్తే మాత్రం వీళ్ళు రాలేదండి. ప్రజలు ఓటేస్తే రాలేదు. వీళ్ళ సొంత ఆలోచన మేరకు సొంతంగా వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనివ్వండి, లేకపోతే ఏదో కొనుక్కోవడం అనివ్వండి, మొత్తానికి వేల కోట్లేసి పాపం లోకేష్ బాబు గారు అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో పాపం వీళ్ళు చాలా డబ్బు తగలేసుకున్నారు. శివకుమార్ గారు మీరు కూటమి ప్రభుత్వం లక్ష్మీనా గారు మీరు పెట్టిన డిబేట్ ఏంటి? ఈవీఎంల గురించి చర్చలు పెట్టారా? కాదు ఒక్క మాట మాట్లాడు. వైసీపీ గెలిస్తే ఆయన ముఖారవిందాన్ని చూసి అద్భుతమైన ఆయన ఆకారాన్ని చూసేశారా వైసీపీ నాయకుడిని? అదే శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాం. పులిని చూసేశారు. శేఖర్ రెడ్డి గారు సమయం నాకు ఇచ్చినప్పుడు మీరు శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. మేడం దయచేసి వినండి. మీరు ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలాంటి అన్లాఫుల్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీరు ఈవీఎం హ్యాక్ చేశారనో, ఈవీఎం శేఖర్ రెడ్డి గారు కొంచెం సమయం పాటించండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇలా అంటే బీజేపీ గమ్ముడు పోయారా? మీరు ఏమైనా శేఖర్ రెడ్డి గారు మీరు అడిగే క్వశ్చన్ అన్ని కూడా ఈ సమయంలో అడిగింది. శేఖర్ రెడ్డి గారు సభా మర్యాదను పాటిద్దాం, చర్చ మర్యాదను పాటిద్దాం. ఆవిడ టైంలో మీరు మాట్లాడతారండి సార్. శేఖర్ రెడ్డి గారు మీరు సమయాన్ని కోల్పోతున్నారు. ప్రజాస్వామ్యం అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం. అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం. ప్రశ్నించే వాళ్ళేమో అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం. మేడం ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అందరూ పౌరులే. మేము కూడా స్థాయిలమే అయినా అడ్డుపడతాం. మీరు మాట్లాడదు కాదు మేడం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా సార్? సార్ నేను ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి, వింటాం. అంటే మీరు గెలిచే ఈవీఎంలు కాదు, మీరు గెలిచే ఈవీఎంలా? కారణమా? మీరు స్క్రిప్ట్ రాసుకోరాదు. మీరు స్క్రిప్ట్ చదవద్దు. ఇక్కడ న్యాయంగా ధర్మంగా మాట్లాడండి మేడం. మేము న్యాయంగా ధర్మంగా మాట్లాడండి. మీరు ఈవీఎంల గురించి మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. ప్రజల సమస్యల మీద ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న మా జగనన్నతో పనిచేసే వాళ్ళు అనుభవంతో మాట్లాడుతున్నాం. ఈ రోజు అనుభవంతో మాట్లాడుతున్నాం. ప్రజలు పడే కష్టాలు రండి, మీరు పల్లెలకు రండి, పల్లెటూర్లకు రండి. మీరు ఎక్కడో కూర్చొని చెప్పడం కాదు, ప్రజలతో రండి సార్. తప్పులు మీరు చేసి ప్రతిపక్షం మీద వేయడం అనేది మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఎవరు తప్పులు చేయట్లేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఈ టైం మొత్తం మీరు తీసుకుంటే ఆ టైంలో ఆవిడ మాట్లాడారు సార్. శేఖర్ రెడ్డి గారు ఆవిడ తప్పు మాట్లాడితే దానికి నేను ఆన్సర్ చెప్తాను. దయచేసి మీకు వచ్చే వరకు మీరు ఆగకపోతే ఎలా సమయంలో పట్టించండి. ఎస్ ఒకటి
ఆయన అడిగారని కాదు కానీ గతంలో మీరు కూడా 150 సీట్లు పైన గెలిచారు. అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేదు. ఈసారి ట్యాంపరింగ్ అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మేము గతంలో నెగ్గడానికి కారణం మా జగనన్న అబద్ధాలు చెప్పలేదు సార్. ప్రజలకి ఇస్తానన్నయ్యే, చేయగలుగుతాయన్నయ్యే, చేస్తానని చెప్పి పథకాలని ప్రకటించడం జరిగింది ప్రజలకి. అది నమ్మి ఓటేశారు. దాని గురించి మీరు అన్నదే నిజం అనుకుందాం. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పైన కుట్ర చేయడానికి కాపు సామాజిక వర్గ నేతలైన పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, లేదంటే అంబటి రాంబాబు, మరి వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన చోట తిట్టకుండా తిట్టిస్తున్నారు. ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు గాన ఒకవేళ వైసీపీ గాన అధికారంలో ఉంటే వీళ్ళందరూ వెనకాల నుండి ముందు రెడ్డి సామాజిక వర్గం వస్తుంది ఏంటి అని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంత సార్ మీరు ఒక్కసారి చూడండి సార్. బొత్స సత్యనారాయణ గాని, లేకపోతే అమర్నాథ్ గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే కొడాలి నాని గారు గాని ఏ కాపు నాయకులు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేదే, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి ప్రజల్లోకి పంపించేదే, పవన్ కళ్యాణ్ గారి చేత అబద్ధాలు చెప్పించేదే తెలుగుదేశం ప్రభుత్వం సార్. అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు మాట్లాడతాం సార్ మేము. అంటే అయ్యా మీరు ప్రశ్నించే నాయకులు కాబట్టి, మీరు కూటమితో చేయగలిపారు కాబట్టి ఎందుకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నారు? మీరు చెప్పిన ప్రశ్నకి మీరు ఏదైతే ప్రశ్నిస్తామన్నారో ఆ ప్రశ్న మేము అడిగినప్పుడు దాని జవాబు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాం మేము. అంతేగాని అసలు బురద జల్లేదే తెలుగుదేశం గవర్నమెంట్. మొన్న కొడాలి నాని గారు స్పష్టంగా చెప్పారు, మీకు స్పష్టంగా ప్రజలు అందరూ కూడా విన్నారు. కుట్ర పన్నేదే తెలుగుదేశం నాయకులు సార్. అంతేగాని వైఎస్ఆర్సీపీ నాయకులు కాపులు తగులు పెట్టేది ఏమీ లేదు సార్. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. మా మెట్ట ప్రాంతంలో ఎప్పుడు కూడా కాపులమి ఎస్సీలమి కలిసే ఉంటాం సార్. ఎప్పుడు అసలు ఎటువంటి సమస్య లేదు, ఎప్పుడు ఎటువంటి గొడవలు ఉండవు. ఎలాంటి ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందరూ సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు సార్ మాకు. అలాంటి దగ్గర కూడా ఇప్పుడు ఈ రోజు దళితులకి కాపులకి గొడవలు వచ్చేలాగా పిఠాపురం నియోజకవర్గంలో మల్లా గ్రామంలో ఎన్ని రోజులు సాగింది సార్ ఆ యుద్ధం? ఎన్ని రోజులు సాగిందండి? ఎవరు అంతేకాదు ఇంకా ఉన్నటువంటి కారకులు ఎవరనేది అందరికీ తెలుసు సార్. అక్కడ మల్లాంతో గొడవ జరిగినప్పుడు జనసేన వాళ్ళే కొట్టారు అనేది ఒక ఆరోపణ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు సార్? అది అడగడం తప్ప సార్? మేము అంటే దళితుల పక్షాన్ని మీరు మాట్లాడండి అని అడగడం తప్ప? మీరు మాట్లాడింది మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అదే జనసేన కార్యకర్తల మహిళల్ని జాకెట్లు చించుకొట్టినప్పుడు మీరు అడిగారా ఎందుకు ఇలా కొడుతున్నారని? మీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే వాళ్ళని కానీ అడిగారా గతంలో మీరు ఎప్పుడన్నా? అప్పుడు సార్ గతంలో జరిగినప్పుడు కంపల్సరిగా అది ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన మాట్లాడవలసి వచ్చిందేమో సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే సిచ్యువేషన్ నుంచి మాట్లాడితే కొడతారు, అన్ని చేస్తారు. అప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, మేము చేసామని డైరెక్ట్ గా చెప్పండి. లేదు సార్, అది అక్కడ పరిస్థితిని బట్టి, పద్ధతిని బట్టి, మాట తీరుని బట్టి అక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుంది సార్. అసలు ఎప్పుడు కూడా అసలు ఇలాంటి అల్లర్లు లేవు సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి కాపులకి గొడవలు పెట్టేసాడు, కాపుల్లో గొడవలు వచ్చాడు అంటే ఇదంతా చేసేది తెలుగుదేశం గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారిని ఉసుగలపడం ప్రజల మధ్యకి. అంటే వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేక పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి పంపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అసలు అక్కడ విషయం ఏంటో తెలుసుకోకుండా ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టుకోవడమే. దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం లేదు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది అనేది మాట్లాడి సమస్యను పరిష్కరించాలనేటువంటి మార్గంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది మా వాయిస్. మేము తిడుతున్నామంటే కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తారు సార్, ఒక విషయం మాట్లాడతారు, వచ్చి మైక్ పట్టుకొని ఇలాగా అలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన తొక్కుపెట్టి నార తీసేస్తాను మొన్న కూడా అన్నారు సార్. మహిళలను కూడా చూడనని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒక సభలో మహిళలను చూడకుండా కూడా తొక్కిపెట్టి నార తీస్తానని చెప్పారు సార్. అంత మాత్రాన మేము మహిళలందరమే ఉబ్బెత్తున ఊరెత్తున మేమేం ఊరేగలేదుగా. అంటే విషయం అది మాట్లాడేసి వెళ్ళిపోతారు సార్. తర్వాత వీళ్ళందరూ కొట్లాడుకొని సావడమే. అది చచ్చినప్పుడు మళ్ళీ ఈ వెనక్కి తిరిగి చూడరు, సమాధానం చెప్పరు. అది సార్ ఇప్పుడు ఈ రోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజల బాధ. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడు వెళ్ళాడు సార్. మీకు ఉదాహరణ చెప్తాను, నేను పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను నేను. ఆయన ఒక మహాసభలో దావీదు గొల్యాదు కోసం ఆ మహాసభలో చెప్పినప్పుడు క్రిస్టియన్ అంతా కూడా చాలా ముగ్ధులయ్యారు సార్ ఆయనకి. ఎందుకంటే ఓహో క్రిస్టియన్కి ఈయన ఉన్నారు,
ఈయన వల్ల న్యాయం జరుగుతుందని దావీదు గొలియాతుకు చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు క్రిస్టియన్ అంతా ఆయనకి ఇంకా ఎంత ఫ్యాన్ అయిపోయారంటే నిజంగా మాకు మంచి నాయకుడు వస్తున్నాడు రాబోయే కాలంలో అందరికన్నా మంచి నాయకత్వం ఇస్తాడని చెప్పేసి అనుకున్నారు సార్. అంతేగా సార్ ఆయన మా సభకు వచ్చేటప్పుడు ఎప్పుడైతే పెద్ద రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చి ఆయన వస్తారు. సనాతన ధర్మం అన్నారో ఈ క్రిస్టియన్లు అందరూ దూరం అయిపోయారంటారా మీరు ఇప్పుడు? దూరం అయిపోయారు సార్. సనాతన సనాతన ధర్మం ధర్మం కోసం ఆయన సనాతన ధర్మం అంటే సార్ హిందువులు మేము ద్వేషించట్లేదు సార్, క్రిస్టియన్ ద్వేషించట్లేదు. కానీ ఒక నాయకుడు ఎప్పుడైనా ఒక పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి గారు నాయకుడు ఒక్క మాట చెప్పండి, ఎప్పుడైనా సార్. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్లు కానీ లేదంటే ముస్లింలు కానీ తోలనాడిన ఒక్క మాట కానీ క్రిస్టియన్లు ఇలా చెయ్యండి అని చెప్పిన కానీ ఒక్క సందర్భాన మీరు చెప్పగలరా? లేదు సార్, లేదు సార్. ఆయన తిట్టారు అనేది దానికి కాదు గాని రైట్, ఒక హిందూ ధర్మాన్ని వెనకేసుకొచ్చారు. ఉన్న మతాలు కాదన్నట్టు అర్థమైంది సార్ ప్రజలకి. ఓకే, అది అంటే సనాతన ధర్మం ప్రజలకి కాదు మీరు అర్థం చేసుకున్నారు అట్లా. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ప్రజలు సార్